నమస్తే అండి. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయలు ఒక వెరైటీ కర్రీ అండి. ఎలా చేసుకోవాలో ఏంటనేది అయితే మొత్తం డీటెయిల్గా చూద్దామండి. ఇలాగని చేసారనుకో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. మనకి గ్రేవీ కూడా చాలా ఉంటుంది. మనకి గ్రేవీ కర్రీ కావాలనుకున్న బిర్యానీలకు కూడా ఇది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దామండి. కరెంట్ లేదు. అదే గుత్తి వంకాయ కర్రీకి అయితే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం అంతా అల్లం, ఒక వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఇదైతే ధనియాల పొడి అండి. ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ అయితే మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. మసాలా అయితే సిద్ధం చేసేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొంచెం అంత పల్లీలు, ఒక స్పూన్ అయితే నువ్వులు వేసి అయితే మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడేమో వంకాయలు, ఇవైతే చిరికిన మధ్యలో ఘాట్లు పెట్టి అయితే కట్ చేసి పెట్టాను. ఎక్కువ తెచ్చారు కానీ ఇవే అయినాయి, అన్నీ పుచ్చిపోయినాయండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద బాండీ అయితే పెట్టుకుందాం. ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే వేసానండి. ఈ ఆయిల్ వీటెక్కాక అయితే దీంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసాం కదండి. ఇప్పుడైతే ఈ వంకాయలు అయితే మసాలా అనేది అయితే పెట్టుకుందాం. వీడియో తీయడానికి అయితే అవ్వదు, పెట్టేసి చూపిస్తాం. ఈ మసాలాలు అయితే సాల్ట్, కారం అన్నీ వేస్తున్నానండి. సరిపడా సాల్ట్, కారం, పసుపు అయితే వేసేసాను. ఇది మొత్తం కలిపేసుకోవాలండి. ఈ మసాలా అంతా కలిపేసుకుని ఈ వంకాయలు అయితే పెట్టుకోవాలి. ఈ వంకాయలు అయితే ఇలా రెడీ చేసుకున్నామండి. మధ్యలో అయితే మసాలా పెట్టేసి రెడీ చేసుకుని వంకాయలు అయితే ఆయిల్ ఫ్రై అవుతుంది కదండి, దాంట్లో అయితే వేసుకోవాలండి. సిమ్లో అయితే పెట్టుకోవాలండి, గ్యాస్ లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మొత్తం వంకాయలు అన్నీ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మొత్తం వంకాయలు అయితే పెట్టేసుకున్నామండి. అన్నీ అయితే వేసేసుకుని సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ముందు వేసుకున్న అయితే మనకి అంటుకుంటుంది, అందుకోసం కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. గుత్తి వంకాయ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా, ఇది ఒక వెరైటీ అండి. ఇప్పుడు ఇదంతా మొత్తం అయితే ఈ ఆయిల్లో మగ్గనివ్వాలండి. అంటే వంకాయలు అనేది చాలా వరకు పుచ్చిపోయినాయి అన్నాను కదండి, పేస్ట్ అయితే చాలా వరకు ఉండిపోయింది. అదైతే ఈ కర్రీకి వంకాయలోనే పైన వేసేసి అయితే ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనం ఈ పల్లీలు, నువ్వులు యాడ్ చేసాం కదండి, అందుకోసం అయితే మాడిపోతుందండి. ఇలా సిమ్లో పెట్టుకుని అయితేనే స్లోగానే ఫ్రై చేసుకోవాలండి కర్రీ అనేది. కర్రీ అయితే ఒకసారి కలుపుతున్నామండి. అయితే అంటుకుపోతుంది కింద అయితే. సిమ్లో అయితేనే పెట్టుకున్నాను, అయినా కానీ అంటుకుంటుంది. మనం తిప్పుతూ ఉండాలండి, దగ్గరే ఉండి తిప్పుతూ ఉంటే మాత్రం కర్రీ మంచిగా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఆషాఢ మాసం సారీ అనేసి గ్రామ దేవతలు అందరికీ పట్టుకెళ్తున్నారు కదండి, అలా మీ ఊర్లో కూడా పట్టుకెళ్ళాలండి. మీ గ్రామ దేవత ఎవరు కామెంట్ చేయండి. మా ఊరైతే సోలం తల్లి అండి. ఈరోజు అయితే పట్టుకెళ్ళామండి అందరం. ఈ కర్రీ అయితే ఇంకా దగ్గరికి పడాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, కానీ అంటుకుపోతుంది అనేసి ఆలోచిస్తున్నాను. కొంచెం స్లోగా తిప్పుతూనే ఉండాలండి. ఇక్కడ గ్యాస్ దగ్గర ఉండి తిప్పుతూ ఉంటే సెట్ అవుతుంది. కొంచెం వంకాయ అనేది కొంచెం మగ్గింది, ఇంకా కొంచెం ఉంది. మొత్తం మగ్గిపోతే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఆడిపోతుందండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. వాటర్ వేస్తే వాటర్తో ఉడికిపోతుంది. అసలు మామూలుగా అయితే వాటర్ వేయట్లేదు, నేను ఇది
పప్పుల పొడి యాడ్ చేయడం వల్ల అతుకుంటుంది అనేసి వాటర్ యాడ్ చేశాను. లేకపోతే వంకాయ ముక్క మళ్ళీ ఉడకకుండా అలా ఉండిపోతుందేమో అనేసి వాటర్ వేసాను. ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఫ్రై అయిపోయే వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం. కర్రీ అయితే ఉడికిపోతుందండి. అయితే పైకి అయితే వచ్చేస్తుంది. ఈ బాండి చిన్నది అయిపోయింది. ఇదైతే మాడకుండా వస్తుంది అనేసి ఇది పెట్టానండి చిన్నది. ఇది దగ్గరికి అయిపోతే మనకి కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. స్వీట్ అసలు తినకూడదు అనుకుంటాను కానీ ఏంటో చూసి తినాలనిపించేస్తుంది. సోలమ్మది సారి పంచి పెట్టారండి. అందరూ పట్టుకెళ్ళిన బాక్స్లు అన్నీ మళ్ళీ ఊరు అంతా తిరిగి బ్యాండ్లతో పంచి పెడుతున్నారు. కూర అయితే దగ్గరికి అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం. గ్రేవీ బాగుంటుంది. మనం చపాతీ చేసుకున్నా కానీ గ్రేవీ దాంట్లోకి చాలా బాగుంటుంది. మనకి పన్నీర్ కర్రీ టేస్ట్ వస్తుందండి. చూస్తే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ వెరైటీ కర్రీ అండి. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.